అందరికీ నమస్కారం. ఈరోజు నేను గారెలు చకచక ఈజీగా తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను. మరి వచ్చేయండి నాతో పాటు. ఫస్ట్ నేను మినపప్పుని ఒక 8 గంటలు నానబెట్టుకుంటే దాని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. చుక్క నీళ్ళు లేకుండా ఇలా గట్టిగా మిక్సీ ఆడించుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, టేస్ట్ తగ్గట్టు సాల్టు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు. అల్లం వేయక్కర్లేదండి, ఎందుకంటే పిల్లలు ఉండటం వల్ల నాకు అల్లం పెద్ద తినరు, అందువల్ల నేను అల్లం వేయలేదు, ఏమనుకోవద్దు. ఇలా మీ చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని, చపాతీ కవర్ మిగిలిపోయిన కవర్ ఉంది, దాన్ని ఇలా బోర్గా కట్ చేసి ఇప్పుడు ఆ పిండిని గారెల షేప్ లాగా చేసి ఇప్పుడు కొద్దిగా బాగా మసిలిన నూనెలో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంట అనేది మరీ హై వద్దు, మరీ లో వద్దు. ఇలాగ నిదానంగా వేసుకోండి. పెళ్లి కూతురు వచ్చి రానట్టుగా అలా నిదానంగా వేసుకుంటే మనకి మొహం మీద చెందకుండా నీట్గా వస్తాయండి. ఇంతేనండి. ఒక 10 నిమిషాల వరకు బాగా కాగనివ్వండి. ఇలా గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇంతేనండి, సింపుల్గా అయిపోయిందా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఇక్కడ నుంచి నేను మీకు డైరెక్ట్గానే కనిపిస్తూ ఉంటాను. నాకు ఇది కొంచెం షైగానే ఉంది, కానీ తప్పట్లేదు. ఇంట్లో రిలేటివ్స్ కూడా ఇంకా డైరెక్ట్గా కనిపించిపోతే ఇక నీకు వ్యూస్ వచ్చినట్టు అని తిడుతున్నారండి. అందువల్ల అండి. బాయ్ బాయ్.